డాలర్కి బై బై అని 2-3 సార్లు నేను ఇది పెట్టాను, తమ్ములో పెట్టాను. అప్పుడు అన్నారు నిజంగానే నిదానంగా జరుగుతుంది. ఇప్పటికీ మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్న తర్వాత డాలర్కి సంబంధించినటువంటి లావాదేవీలు తగ్గిపోతాయి. ఉట్టి మనం డాలర్లకి యూపీఐకి ఏంటి సంబంధం అంటే, ఒక ట్రాన్సాక్షన్ నడుస్తున్నప్పుడు రెండో దాంట్లో పెద్ద అవసరం ఉండదు. రెండోది మనం మన దగ్గర ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న డాలర్లను అమ్మేసేసి బంగారం కొంటోంది, పెద్ద ఎత్తున అమ్మేస్తుంది మనది. అట్లాగే ప్రపంచంలోని అనేక దేశాలు కూడా రిజర్వ్ బ్యాంకులు డాలర్లని ఇదివరకు నిల్వగా పెట్టుకునేది. ఈ వాల్యూ అనేది బంగారం కంటే డాలర్కి వాల్యూ ఉంది. ఇప్పుడు బంగారం వాల్యూని ఈ గ్రూపే పెంచిన ఫలితంగా డాలర్ వాల్యూ పడిపోయింది. దాంతో డాలర్లని క్రమంగా వదిలేస్తున్నారు, అందరూ అమ్మేసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ఏమైపోతుంది, చైనాకి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు లేదా చైనాతో వ్యాపారాలన్నీ కూడా యువాన్స్లోనే జరుగుతున్నాయి, రష్యాతో అన్నీ రూబెల్స్లోనే జరుగుతున్నాయి. ఇట్లాగా వరుసపెట్టి వ్యాపార లావాదేవీలు మారిపోతున్నాయి. ప్రపంచంలో ఇప్పుడు అనేక దేశాలు వాళ్ళ రూపాయల్లోనే, అరబ్ దేశాలు కూడా వాళ్ళ ధరమ్స్లోనే ఇట్లాగా క్రమంగా డాలర్ నుంచి యువతలకు వస్తూ ఉండటం అన్నటువంటిది షాకింగ్ పరిణామం అమెరికాకి.